జనసేన పుట్టినప్పుడు మీరున్నారు, ఇప్పుడు లేరు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడుంది లోపం? ఆయన లీడర్షిప్ స్టైల్ నచ్చక చాలామంది వెళ్ళిపోయారు. పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్కి చేరుకునేంత వరకు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు. మనం స్నేహితులమే కాదు, అసలు ఏదో నేను చాలా గొప్ప వ్యక్తిని, నువ్వు ఏదో ఉన్నావు నాతో, అంతే. మీకు పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని తట్టుకోలేకపోయినటువంటి వ్యక్తి అల్లు అరవింద్ అంటారు చాలామంది. నాకు చాలామంది చెప్పారు. ఎవరి తలల మీద పెట్టి నేను పైకి వచ్చాను నా కాళ్ళు, అది ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు సిగ్గుతో తలంచుకున్నారు. పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది అనే స్టేట్మెంట్ మీ ముందు గనక ఉంచితే వాట్ యు సే సార్? అతనికి అహంకారం, టూ మచ్ ఈగో. లేని ఉన్నట్టు చెప్పాలి, ఉన్నాయి లేనట్టు చెప్పాలి. సార్, ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చేసేది కుల రాజకీయమే, కానీ ఆయన ఎప్పుడూ కూడా కులం గురించి ఓపెన్గా మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కులంతోనే రాజకీయం చేస్తున్నారు, నాకు కులం లేదు అన్నవాడు కులం గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పర్సనల్గా హిజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ వైసీపీ ఎప్పుడు కూడా పవర్లోకి రాకూడదు. సో వైసీపీకి వ్యతిరేకంగా ఉండాలంటే నేను ఈ ప్లేస్లో పుట్టాను, ఈ ప్లేస్లోనే పెరిగాను, ఇక్కడే పుట్టాను, అక్కడే పుట్టాను, అక్కడ చదువుకున్నాను అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు. పవన్ కళ్యాణ్కి షార్ట్ టర్మ్ మెమరీ ఏమన్నా ఉందా? ఫర్గెటింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ లయర్స్. పవన్ కళ్యాణ్ లయరా? ఇంతకీ పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడారా, మాట్లాడలేదా? మాట్లాడాలని ప్రయత్నించారా, ప్రయత్నించలేదా? ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం అని నిర్వేదాన్ని ప్రకటించుకున్నటువంటి అతనే నేను ఒంటరి కాదు, నా వెనుకాల కొండంత ధైర్యం ఉందని గర్జించాడు. ఈ స్టేట్మెంట్ వెనుక 16 ఏళ్ల స్నేహం ఉంది, అరమరికల్లేని ఆత్మీయత ఉంది. ఖచ్చితంగా ఈ బంధం మునుముందు గట్టిపడుతోంది, ఇలాగే కొనసాగుతుంది అనుకున్నటువంటి టైంలో ఏం జరిగిందో తెలియదు, కానీ బంధానికి బీటలు వారాయి. ఆ బీటల వెనక ఎవరున్నారు, ఎందుకున్నారు, ఎందుకని ఆ స్నేహం ఒక్కసారిగా పటాపంచలైపోయింది అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీంతో పాటు అనేక రాజకీయ పరిస్థితులపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ రాజు రవితేజ్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రవితేజ్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. ఎందుకంటే ఐ వాంట్ మేక్ ఎ సిరీస్ విత్ యూ. చాలామందికి తెలియంది ఏంటి అంటే, మీ పేరు చెప్తే ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్తారు. అతి కొద్ది మందికి మాత్రమే తెలిసింది ఏంటంటే యు ఆర్ ఎ వర్సటైల్ అండ్ వెల్ నోన్ ఫిలాసఫర్. మీతో ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే కాకుండా ఎ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేయాలి అనేటువంటిది నా ఇంటెన్షన్. కాబట్టి దాంట్లో ఒక లాంచింగ్ ప్యాడ్గా డయల్ న్యూస్లో మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. సార్, దిస్ ఈజ్ దాట్స్ ఇట్. సార్, ఐ వాంట్ గో ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, జనసేన పుట్టినప్పుడు మీరున్నారు, ఇప్పుడు లేరు. మీలాగే చాలామంది పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడుంది లోపం? పవన్ కళ్యాణ్లోనా, మీ అందరిలోనా? లోపం అని అనుకోని అవసరం లేదు. అతను ఎవరి లైఫ్ వాళ్ళు స్ట్రక్చర్ చేసుకుంటారు, ఎవరి లైఫ్ని వాళ్ళు ఒక విధంగా మలుచుకుంటారు. ఆయన ఆ విధంగా మలుచుకున్నాడు. సో ఆయన లీడర్ లాగానే అందరినీ ఆకర్షించాడు. ఆయన లీడర్షిప్ స్టైల్ నచ్చక, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఆయన క్రియేట్ చేశాడో అది నచ్చక చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది ఏంటి, ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. యా, ఎగ్జాక్ట్లీ, ఎవరు లేరు. సో అక్కడ ఉన్న వాళ్ళల్లో 2 ఫీచర్స్ ఉంటాయి ఆయనతో ఒకవేళ ఉంటే. ఒకటి, ఆ స్ట్రక్చర్ నచ్చి అండ్ ఆ డిక్టేటోరియల్ స్టైల్ నచ్చి దాంతో ఉంటారు ఒకవేళ ఉంటే. సెకండ్ ఈజ్ అతనితో ఏదైనా లాభం ఉంటే
అతన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఉంటారు. నా అభిప్రాయం ఏంటంటే అతనితో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది సెకండ్ కేటగిరీలో వస్తారు. దే ఎక్స్ప్లాయిట్ హిమ్. దేర్ ఈస్ సమ్ బెనిఫిట్ ఫర్ దెమ్ ఇన్ ఇట్. హీ ఈజ్ లైక్ అ ట్రీ విత్ ఫ్రూట్. ఆ ఫ్రూట్ వాళ్ళకు వచ్చిన రోజులు ఉంటారు. హీ ఈస్ గివింగ్ దెమ్ ఫ్రూట్ అండ్ హీ ఈస్ టేకింగ్ ఇట్. దే ఆర్ టేకింగ్ ఇట్ అండ్ హీ ఆల్సో ఎక్స్ప్లాయిట్స్ దెమ్. అతను కూడా తెలుసు నాతో వీళ్ళు అందుకే ఉన్నారు అని. సో ట్రూగా ఐడియలిస్టిక్గా సిద్ధాంతాలు, వాల్యూస్, ఆదర్శాలు అవి వీటి కొరకు పాటుపడేవాళ్ళు, వీటికి కట్టుబడి ఉండేవాళ్ళు అక్కడ ఉండలేరు. పవన్ కళ్యాణ్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా చెప్పలేదు. ఆయన వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు ఆయనతో ఉన్నప్పుడు కూడా. కానీ మీ గురించి మాత్రమే జనసేన మీటింగ్లో నా వెనుక కొండంత అండ ఉంది అని చెప్పి చెప్పుకున్నారు. అప్పుడే ఓవరాల్గా తెలుగు స్టేట్స్ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా మీపై ఫోకస్ పెట్టారు. కట్ చేస్తే నౌ యు ఆర్ అపార్ట్. ఎక్కడ తేడా కొట్టింది? మీ ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అసలు? ఇప్పుడు నన్ను అడిగితే నేను ఆయనదే మిస్టేక్ అంటాను. కానీ అది ఆ విధంగా మనం చూడని వస్తుంది ఆ బైనరీలో, ఒకరు కరెక్ట్ ఒకరు రాంగ్ అని. ఓవరాల్గా చూస్తే మనం నడిచే పదం, పాత్, మార్గం కరెక్టా కాదా అది చూడాలి. ఇప్పుడు మీరు నేను స్నేహితులు అనుకోండి, మనం స్నేహితులం అయ్యాము, ఒక మార్గం మీద నడుస్తున్నాము, జర్నీ చేస్తున్నాము. ఒకవేళ మీరు ఆ మార్గం వదిలేస్తే నేను స్నేహం కొరకు మీ కొరకు నేను నా మార్గం వదిలేయాలి, అప్పుడు కలిసి ఉంటాం. మళ్ళీ మీరు సెకండ్ మార్గం నుంచి థర్డ్ నుంచి ఫోర్త్, ఫిఫ్త్ అట్లాగే చేంజ్ చేస్తుంటే నాకు అర్థం కాదు మీరు ఏం చేస్తున్నారు అని, మీ ఉద్దేశం ఏంటి. సో దాని తర్వాత మనం స్నేహితులమే కాదు అసలు అని ఒక ఫీలింగ్ మీరు ఇచ్చారనుకోండి, ఏదో నేను చాలా గొప్ప వ్యక్తిని, నువ్వు ఏదో ఉన్నావు నాతో అంతే, నీకు ఏం విలువ లేదు, కావలిస్తే నువ్వు నీ మార్గం నువ్వు చూసుకో, నా దగ్గర ఎందుకు ఉంటావు నువ్వు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే ఎవరుంటారండి. సో పవన్ కళ్యాణ్ ఆ ఫీలింగ్ మీకు క్రియేట్ చేశాడు. నాకే కాదు, అతని తత్వమే అది. ఇట్ ఈస్ హిస్ నేచర్. అతను ఎవరికి స్పేస్ ఇవ్వడు. అదే సార్, మీ వెబ్సైట్ చూసి, మీ స్పీచెస్ చూసి, ద వే యూ బిహేవ్, ద వే యూ టేక్ ద క్లాసెస్ అనేటువంటిది చూసి అల్లు అర్జున్ని గైడ్ చేయమని చెప్పి అరవింద్ మిమ్మల్ని అడిగారు. కానీ అప్పుడు మీకున్నటువంటి బిజీ స్కెడ్యూల్లో మీరు డినై చేశారు. కట్ చేస్తే మీరు పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యారు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు. ఈ ఇగో క్లాష్ వల్లే అల్లు అరవింద్ మీకు పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టాడు అని చెప్పి ఐ హ్యావ్ ఎ క్రెడిబుల్ సోర్స్. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్? నో, ఇట్ కాంట్ బీ లైక్ దట్. ఎందుకంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు మధ్యలో, అది మీరు అతన్ని ప్రాబబ్లీ హీఈస్ ద రీజన్. ప్రాబబ్లీ ఏంటి నాకు తెలుసు, అతనే ఉంది కదా సార్, ఉండవచ్చేముంది మళ్ళీ దాంట్లో. చూసాను అంతే, కానీ నేను అది పట్టించుకోను. I feel that it is foolishness to think that somebody can damage somebody else's relationship. అట్లా జరగకుండా మనం ఈజీగా దాన్ని డీల్ చేయొచ్చు. ఎంతమంది వస్తారు, ఎంతమంది చెప్తారు, ఎంతమంది చేస్తారు, వాళ్ళకున్న స్వార్థం వాళ్ళకు ఉంటుందని దానికి మనం పడిపోతే ఎట్లా? జనసేన పుట్టుక నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయ్యే వరకు చాలా కీలకమైన కాలంలో మీరు ఆయనకు తోడుగా ఉన్నారు, మీరు కలిసి నడిచారు. ఇప్పుడు ఎన్నో ఉత్థాన పతనాలు చూశారు, అప్స్ అండ్ డౌన్స్ చూశారు కదా పవన్ కళ్యాణ్లో. ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పాలి అంటే? నన్ను నేను అంత ఇంపార్టెంట్గా భావించను. వి వేర్ క్లోజ్ అండ్ ఆ పార్టీ స్టార్ట్ చేయడంలో నాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండింది. కానీ అతన్ని నేను నడిపించాను, అతన్ని వెనకుండి చేశాను అట్లా అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది తప్పు, అది నేను చేయలేదు. మీరు చెప్పుకోకపోవచ్చు కానీ ఆయన ఆన్ స్టేజ్ చెప్పారు కదా మీ గురించి. Yes. మీరు లేకపోతే, మీరేం అసిస్టెన్స్ ఇవ్వకపోతే, మీరు అంత గైడెన్స్ ఇవ్వకపోతే ఆయన చెప్పారు కదా. కరెక్టే, కానీ అది ఆ విషయం నేను రేస్ చేయాలని కూడా నాకు కంఫర్టబుల్ అనిపించదు. ఎందుకంటే అది మనలో ఉన్న వ్యానిటీ, స్వార్థాన్ని పోషిస్తుంది, ఫీడ్ చేస్తుంది.
ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఒకవేళ నేను అట్లా ఆలోచిస్తే నేను అక్కడే ఉండేవాడిని, వదిలిపెట్టి వచ్చేవాడిని కాదు. నాకు ఒక అతను అతనికి చాలా క్లోజ్ అతను నాతో అన్నాడు, నేనే కనుక నీ ప్లేస్లో ఉండుంటే రవి, ఇప్పటి లోపల ఆంధ్రాలో నేను ఎంత ఇదైపోయావని, ఎంత పలుకుబడి వచ్చేది నాకు. నువ్వేంటి ఏమి దీన్ని యూజ్ చేసుకోవట్లేదు, నాకే కనుక నీకున్న స్థానం ఉండుంటే, నేనే నీ ప్లేస్లో ఉండుంటే అంటే నేను నవ్వి ఊరుకున్నాను. కానీ అతను ఏంటో నాకు దాంతో అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మారడు, ఒకేలాగా ఉంటాడు అనేటువంటిది రీసెంట్ 2 days బ్యాక్ స్టేట్మెంట్. ఓహో, పవన్ కళ్యాణ్ చెప్పారు, ఒప్పుకుంటారా మీరు ఆ స్టేట్మెంట్ని? ఏం స్టేట్మెంట్ అది? ఏం మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మారలేదు, ఇక ముందు కూడా మారడు, టార్గెట్ పైన, అంబిషన్ పైన ఎప్పుడూ ఒకటేలాగా ఉంటాడు అని ఆయన గురించి ఆయనే చెప్పాడా? ఆయన ఏ సందర్భంలో అన్నాడు? ఒక మీటింగ్ని అడ్రస్ చేస్తూ. ఫిలాసాఫికల్గా చూస్తే ఒక విధంగా కరెక్టే, ఎందుకంటే మన తత్వం అనేది మనకి ఇవ్వబడుతుంది. ఇట్ ఈస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ గెట్ యువర్ క్యారెక్టర్. ఎవరికి నువ్వు పుడతావు, ఎప్పుడు పుడతావు, ఆ పుట్టినప్పుడు నీకుండే నీ తత్వం ఏంటి, అది మనం ఎన్నుకోము. అది మనం జీవితంలో మనం అది ఏంటో కనుక్కుంటాం. నేనంటే ఏంటి నేను కనుక్కుంటా, అంటే ఐ డిస్కవర్ మై సెల్ఫ్, బట్ ఐ డోంట్ క్రియేట్ మై సెల్ఫ్. ఆ విధంగా చూస్తే ఎవరు మారరు. ఆ స్టేట్మెంట్ అందరికీ వర్తిస్తుంది. మీరు ఒక క్యారెక్టర్తో పుట్టారు, మీకు కొన్ని లక్షణాలు, కొన్ని బెంట్ ఆఫ్ మైండ్ అంటాం కదా, కొన్ని ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చిల్డ్రన్ టాయ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేరే చిల్డ్రన్కి ఇస్తారు, రండి నాతో ఆడండి అని. చిల్డ్రన్లోనే చాలా చిన్న పిల్లలు, కొందరు పిల్లలు నా టాయ్స్ నేను ఎవరికి ఇవ్వనని తీసుకొని వెళ్ళిపోయి ఒక్కడే ఆడుతుంది. ఈ తత్వం వాళ్ళలో ఎక్కడి నుంచి వస్తుంది? ఒకరికి ఇవ్వాలనే ఉద్దేశం ఎట్లా వస్తుంది, ఒకరికి ఇవ్వద్దు అనే ఉద్దేశం చిన్న పిల్లల్లో మనం చూస్తాం కదా. దట్ ఈస్ దేర్ విల్, దట్స్ దేర్ క్యారెక్టర్. అది ఎప్పుడు మారదు, చనిపోయేదాకా అట్లాగే ఉంటుంది. దాన్ని మనం గైడ్ చేస్తాము, దాన్ని మోల్డ్ చేసుకుంటాము, విలువలతో దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. కానీ బేర్ నేకెడ్ పర్సన్ ఇన్సైడ్ విల్ నెవర్ చేంజ్. అది ఫిలాసాఫికల్గా మనం ఆలోచించవచ్చు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ అందరికీ తెలిసిందే ఇది, అతను హీ గివ్స్ వెరీ బిగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హిమ్సెల్ఫ్. నేను చాలా బుక్స్ చదివాను, నేను మదనం చేసి చాలా కష్టపడి, చాలా చదివి, నేను చాలా ఆలోచించి వచ్చాను, నేను అనుకుంటే ఇది చేయగలుగుతాను. ఇట్లాంటి స్టేట్మెంట్స్ జనరల్గా ఎవరిస్తారంటే, ఎవరికైతే ఎవరు నన్ను అప్రిషియేట్ చేయట్లేదు అనే ఒక వాక్యూమ్ మనసులో ఉంటే ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఐడెంటిటీ క్రైసిస్ కాదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నన్ను ఎవరు నాకు నేనెంత మంచివాడిని, నేనెంత కష్టపడేవాడిని, నాకు ఎంత మంచి ఉద్దేశం ఉంది, నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, అది నువ్వు గుర్తించట్లేదు అన్నప్పుడు, నాకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, చాలా డీప్గా ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు, నేనేంటో మీకు చెప్తూ ఉంటాను, నా రెజ్యూమే, బయోడేటా ఇస్తూ ఉంటాను. మీకు తెలుసా నేను 83లో ఏం చేశాను, మీకు తెలుసా 90లో ఏం చేశాను. ఎందుకు చేస్తారు ఇది ఎవరైనా అంటే, పవన్ కళ్యాణ్ ఎస్పెషల్గా బికాజ్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు అన్నారు నేను మారడు, ఈ వ్యక్తి మారడు ఎప్పుడు, అది ఇట్ ఈస్ ఎ వే టు ఎర్న్ అప్రిసియేషన్ ఫ్రమ్ అదర్స్. క్రియేటివ్ పీపుల్లో ఉండే ఒక తపన ఏంటంటే అందరు నన్ను మెచ్చుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది, అందరు నేనంటే ఇష్టపడాలి. అప్పుడు నాకు ఒక దాంట్లో ఉండే హై, దాంట్లో ఉండే డ్రగ్ లైక్ ఎఫెక్ట్ ఇందులో ఇంకా వేరే ఎందులో రాదు. సో స్టేజ్ మీద నేను ఉంటాను, నేను పర్ఫామ్ చేస్తాను, అందరు చప్పట్లు కొడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, డబ్బులు ఇవ్వని అవసరం లేదు. కానీ ఇంకో సందర్భంలో స్టేజ్ మీద నేను వస్తాను, చాలా డబ్బులు ఇస్తారు, కానీ అందరు చప్పట్లు కొట్టకుండా తిడతారు, నాకు సాటిస్ఫాక్షన్ రాదు. ఆ డబ్బు వచ్చింది కదా అని నేను ఉండలేను. బికాజ్ నాకు కావాల్సింది మీలో ఉన్న ప్రేమ, మీలో ఉండే ఆప్యాయత, ఆ క్లోజ్నెస్ కావాలి, మీతో ఒక బంధం కావాలి నాకు. దాని కొరకు నేను ఆశించినప్పుడు నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది, ఒకవేళ మీరు నన్ను అప్రిషియేట్ చేయకుంటే. అదే పవన్ కళ్యాణ్ చేస్తాడు. అది పవన్ కళ్యాణే కాదు, ఎంతోమంది ఎవరికైతే అందరు నన్ను ఇష్టపడాలి అనే ఒక ఆశ ఉంటుందో, అది అన్ఫుల్ఫిల్డ్గా ఉంటుందో,
అది నెరవేరదో వాళ్ళ గురించి చెప్పుకోవాలనే ఒక తపన ఉంటుంది. 2019 కదండి సార్ మీ ఇద్దరు 19. లాస్ట్ విడిపోయినటువంటి. Yeah. అంటే ఇది కాస్త చైల్డిష్గా ఉంటుందేమో, కానీ నేను ఈ క్వశ్చన్ బాధపడ్డారా మీరు? నాకు నచ్చలేదు, కానీ చేయాల్సి వచ్చింది. అది చేయకుండా ఉంటే నాకు డైలమా ఉండింది. ఎందుకంటే నాకు అస్సలు ఒకవేళ నాకు చాయిస్ ఉంటే నేను అట్లాంటి పని చేయను, చాయిస్ ఉంటే. కానీ చాయిస్ లేని పరిస్థితుల్లో నేను చాయిస్ లేదా చాయిస్ లేకుండా చేశారా పవన్ కళ్యాణ్ అండ్ టీమ్? యూ కెన్ సే బోత్. యా, అతను కూడా నన్ను చాలా మనోవేదన అంటాం కదా, మానసిక వేదన. అతను దట్ కైండ్ ఆఫ్ టార్చర్ పెడతాడు పీపుల్కి. అది అందరికి తెలిసిందే, అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి అందరికి తెలిసిందే. సో ఈ వాజ్ నాట్ నైస్ టు మీ. అది అతనికి తెలుసు కూడా చేయకూడదు అట్లా అని, కానీ ఈ డస్ ఇట్. ఓకే, ఐ కెన్ టేక్, నేను నన్ను చాలా టాలరేట్ చేయగలుగుతాను. కానీ పబ్లిక్ వచ్చి ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ అండ్ ఆల్ దట్ నేను చూసేసరికి అతను డేంజరస్గా మారుతున్నాడు అని నాకు అర్థమైపోయింది. అండ్ ఐడియాలజికల్గా మాకు అది తెగిపోయింది. సో దాని తర్వాత నాకు దేర్ ఈజ్ నో బేసిస్ ఫర్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఓకే, ఫౌండేషన్ లేదు. ఫౌండేషన్ తీసేస్తే ఇల్లు కూలిపోతుంది. కూలిపోయింది. ఒకరోజు మీరు నైట్ సౌత్ ఆఫ్రికా ఆర్ స్పెయిన్ వెళ్ళాలి. ఆ రోజు అసలు మీకు బాగా రెస్ట్లెస్గా ఉన్నారు, విపరీతమైన నిద్ర అవసరం మీకు. మీరు రెస్ట్ తీసుకుంటుంటుంటే పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ మీకు అదే పనిగా కాల్ చేసి సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. 4-5 times కాల్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు రాలేను అన్నా కూడా మిమ్మల్ని వేధించి వెంటాడి ఎట్టి పరిస్థితుల్లో కలవాల్సిందే అని చెప్పి చేవేళ్లలో తీసుకువెళ్ళి, అక్కడ జల్సా టైం జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ మీకోసం ఆయన వెయిట్ చేసి మీతో అంత ఫ్రెండ్లీగా ఉండి, ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే అది మొదటిసారి ఆయన. దాని తర్వాత కూడా మీకోసం ఆయన వెయిట్ చేసిన సందర్భాలు నాకు చాలా తెలుసు. ఐ కాంట్ డిస్క్లోజ్ ఆన్ రికార్డ్. ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఉన్నటువంటి మీ ఇద్దరు విడిపోవటం వెనుక మీ తప్పేమీ ఉండదా? మీ తప్పేమీ లేదా? ఉంటుంది, ఎందుకు ఉండదు. నా కాంట్రిబ్యూషన్ దానికి ఉంటుంది. నేను ఆయన చెప్పే ప్రతి మాట విని చేసినుంటే బాగానే ఉండేది. కానీ నేను రెబెలియస్ పర్సన్ కాబట్టి నేను అడమెంట్గా ఉండడం, నాలో కూడా ఈగోయిజం ఉండడం అతనికి కూడా అది హర్ట్ చేసి ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చే వరకు పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్కి చేరుకునేంత వరకు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నాడు, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అవసరానికి వాడుకున్నాడు అని నాతో పాటు ఇంకొంతమంది స్టేట్మెంట్. డూ యూ అగ్రీ విత్ దిస్? వాడుకోవడంలో తప్పు లేదు. నేను ఒకవేళ యూస్ఫుల్ అయితే ఆయనకి నన్ను వాడుకోవడంలో తప్పు లేదు. నేను అది తప్పుగా భావించను. కానీ దాని వెనుక ఉన్న మోటివ్ అదే మెయిన్. ఇప్పుడు మనం ఏ యాక్షన్ కూడా అది తప్ప ఒప్ప అని మనం చెప్పలేము. ఇప్పుడు కత్తితో ఒకరిని కట్ చేయడం తప్ప అని అడిగితే జనరల్గా అందరు తప్పు అంటారు. కానీ మరి సర్జన్ ఒక పేషెంట్ని కత్తితోనే కట్ చేస్తాడు, డాక్టర్ ఆపరేట్ చేసేటప్పుడు. మరి అప్పుడు అది తప్పు కాదు కదా. ఎందుకంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? అతన్ని కాపాడడానికి ఆపరేట్ చేస్తున్నాడు. సో అదే సర్జన్ మరి తప్పు చేయట్లేదు అని చెప్పేసి అదే సర్జన్ ఆ కత్తి కడుపులోనే పెట్టేసి కుట్లేసేస్తే మళ్ళీ అది తప్పు అవుతుంది. తప్పు. సో తప్పేంటి, ఒప్పేంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అడుగున మనం పరీక్షించాల్సి వస్తుంది. దాని వెనక ఉన్న మోటివ్ చూడాలి. ఇప్పుడు నేను మీకు యూస్ఫుల్ అనుకోండి, మీరు నన్ను వాడుకున్నారు, మీకు ఒకవేళ దాని వెనక మీకు మంచి ఉద్దేశం ఉంటే నేను స్వయంగా వచ్చి నన్ను వాడుకోండి అంటాను. ఎందుకంటే మీ ఉద్దేశం మంచిది కదా, మోటివ్ చాలా మంచిది. ఓకే, దానికి నేను విల్లింగ్గా ఉంటాను. ఒకవేళ మీ మోటివ్ బ్యాడ్ మోటివ్ అయితే నేను ఐ విల్ రెఫ్యూజ్ కదా. అవును అవును. సో మోటివ్స్ బట్టి ఉంటుంది. అతను నన్ను వాడుకున్నాడు, నేను అట్లా భావించను. అంటే నేను యూస్ఫుల్గా ఉంటే మంచిదేగా. అతను నాకు ఎంతో సహాయం చేశాడు లైఫ్లో. సో
మంచి మోటివ్ లేదు అని నేను అనలేను. ఈజ్ ఎ గుడ్ మ్యాన్ అని ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉంది. మీలో ఉన్న గొప్పతనము, నేను బాగా ఇన్స్పైర్ అయ్యేటువంటి గొప్పతనము ఇదే సార్. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పాలి అనుకుంటే నెగిటివ్ చాలా చెప్పొచ్చు, కానీ మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. అండ్ బై ద సేమ్ వే అతను మీకు చేసినటువంటి సహాయాన్ని, మీ ఇద్దరి రిలేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటాను నేను. మీరు చెప్తున్నంతగా అతను చెప్పటంలో ఫెయిల్ అయ్యాడు అంటాను నేను. అంటే నా గురించి చెప్పడంలోనా జనరల్గానా? ఇప్పుడు ఇంకా క్లియర్ కట్గా అడగాలనుకుంటే, మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని డిఫర్ అయ్యారో, పవన్ కళ్యాణ్లో ఫ్లాస్ని ఎప్పుడైతే చెప్తూ ఉన్నారో, నెగిటివ్ పాయింట్స్ని చెప్తూ ఉన్నారో, మీ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఐ రైట్ నాట్? చాలా విపరీతమైనటువంటి ట్రోల్ చేశారు, ఘోరంగా కొద్ది రోజులు చాలా దారుణంగా చేశారు. పవన్ కళ్యాణ్ కనుక ఒక మాట చెప్పి ఉంటే ఆ ట్రోలింగ్ జరిగి ఉండేది కాదు. ఆన్ రికార్డ్ చెప్పకపోయినా కూడా మిగతా వాళ్ళకి ఒక మాట పాస్ చేసి ఉంటే అంతగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. ఇది పవన్ కళ్యాణ్ ఉన్న మైనస్ అంటాను నేను. పవన్ కళ్యాణే కాదు, ఆ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళందరూ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, అండ్ తెలుగు పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకు ఒక ప్రివైలింగ్ బిలీఫ్ ఉంది. ఏంటంటే ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు రేపు ఈ పాడ్కాస్ట్ రిలీజ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ చూసి విజయ్ సాధు మీద కామెంట్ చేయడం, విజయ్ సాధు ఏంటి ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని కామెంట్ చేయడం చాలా, దాని ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ చేయగలుగుతాడా? ప్రైవేట్గా చేస్తాడు కదా, ప్రైవేట్గా చూస్తాడు, ఏంటి ఇతను ఈ జర్నలిస్ట్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ప్రైవేట్గా మాట్లాడడం. బట్ పబ్లిక్లో చెప్పరు. ఎందుకంటే పబ్లిక్లో ఏది అత్యంత అవసరం అయితేనే వాళ్ళు చెప్తారు. ఈ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళందరూ అంతే. అది కూడా వాళ్ళకి అవసరం అయితే, వాళ్ళకి అవసరం అయితే మనకు కాదు. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దీస్ ఆర్ ద మోస్ట్ మాన్స్ట్రస్లీ అన్కైండ్ పీపుల్. వీళ్ళలో జాలి, దయ, కరుణ ఏముండవు. ఆ జాలి, దయ, కరుణ కూడా నాకు అది అనుకూలంగా ఉంటేనే నేను అది ప్రదర్శిస్తాను. లేకుంటే మిమ్మల్ని తొక్కేయడంలో నేను ఫస్ట్. అట్లా ఎంతమంది తొక్కేసి నేను స్టార్ అయ్యాను. ఎన్ని రైటర్లను తొక్కేశాను, ఎన్ని డైరెక్టర్లను తొక్కేశాను, ఎన్ని స్టంట్ మ్యాన్లను తొక్కేశాను అనుకోండి, ఎన్ని టీ ఇచ్చే వాళ్ళని, కెమెరామ్యాన్లని, ఎవరి తలల మీద పెట్టి నేను పైకి వచ్చాను నా కాళ్ళు. అది ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు సిగ్గుతో తలంచుకుంటారు. కానీ ఆ శరము, దట్ షేమ్ ఈజ్ నాట్ దేర్. సో దట్స్ వై దే కుడ్ ఆల్ 99.99% ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దాట్. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవ్వరు పైకి రారు అక్కడ. కరెక్ట్ కనెక్షన్స్ ఉండాలి, కరెక్ట్ కాస్ట్ ఉండాలి, కరెక్ట్ తండ్రో తమ్ముడో అన్ననో ఎవరో ఉండాలి. వాళ్ళతోనే వాళ్ళు వస్తారు. కానీ నాకు చాలా టాలెంట్ ఉంది సార్ అంటే, సరే నీ టాలెంట్ చూపించు అని, నీ టాలెంట్ ప్రదర్శించిన తర్వాత నిన్ను అన్ని విధాలుగా నిన్ను తొక్కేస్తారు. సో అట్లాంటి ఈకో సిస్టంలో అతను సక్సెస్ఫుల్ అయ్యాడు. దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, పవన్ కళ్యాణ్ పచ్చి రాజకీయ అవకాశవాది అనే స్టేట్మెంట్ మీ ముందు గనక ఉంచితే వాట్ యు సే సార్? ఐ వుడ్ రిమూవ్ ద ప్రిఫిక్స్ ఆఫ్ పచ్చి. అంతేనా? ఐ వుడ్ కీప్ ఓన్లీ ద ఆపర్చునిస్ట్ యాజ్ ఓన్లీ అవకాశవాది, రాజకీయ అవకాశవాది మాత్రమే ఒప్పుకుంటారు. ఎస్, ఎందుకంటే అతనికి ఇప్పుడు ఏది మనం చేసినా కానీ మనం ప్రోస్ అండ్ కాన్స్ వేయి చేస్తాం. సో డిప్యూటీ సీఎం అవుతావా, లేకుంటే వచ్చిన కొన్ని సీట్లతో ఆపోజిషన్లో కూర్చుంటావా అని ఒకవేళ మనం అతను చేసినప్పుడు, సో ఆయన మోటివ్స్ ఏంటో ఆయన యాక్షన్స్లో తెలుస్తాయి. ఓకే, అంతే. సో మంచితనం లేదని కాదు, కానీ ఆ పదవి కావాలి నాకు, దాంతో నేను మంచి చేయొచ్చు ఏమో అనే ఒక నాలో ఉద్దేశం ఉండొచ్చు. ఇప్పుడు నేను మంత్రి అయితే, ఎమ్మెల్యే అయితే, ఉప ముఖ్యమంత్రి అయితే కొందరికి మంచి చేయొచ్చు. నాలో ఆ ఫీలింగ్ ఉండొచ్చు. అది మంచి చేసిన తర్వాతే తెలుస్తుంది మనకి నిజంగా ఉందా లేదా అని. సో
కానీ ఆ పదవిలో నేను కూర్చోవాలంటే కొన్ని మోసాలు చేయాలి, కొన్ని అవకాశవాదిలాగా బిహేవ్ చేయాలి, కొన్ని అబద్ధాలు చెప్పాలి, లేని ఉన్నట్టు చెప్పాలి, ఉన్నాయి లేనట్టు చెప్పాలి, పెద్ద స్పీచ్లు ఇవ్వాలి, 30,000 మంది అదృశ్యం అయిపోయారని చెప్పాలి, లడ్డూలో కలుతుందని చెప్పాలి. ఇవన్నీ అబద్ధాలేగా. అబద్ధాలేనా? నాకు తెలీదా? నా అంతరాత్మకు తెలీదా? నిజంగా 30,000 మంది అదృశ్యం అయ్యారా పిల్లలు? ఒక్కరన్నా బయటకు వచ్చారా? ఒక్క పేరెంట్ అని వచ్చి చెప్పారా మా అమ్మాయిని ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎత్తుకుపోయారు, ట్రాఫిక్ చేస్తున్నారు అంటే వాళ్ళని ప్రాస్టిట్యూషన్లో పెట్టడం? ఏ పేరెంట్ అని ఒప్పుకుంటాడా? 30,000 మందిలో ఒక్క పేరెంట్ కూడా ముందుకు రాలేదు. మరి 1 ఇయర్ పవర్లో ఉన్న వాళ్ళు, పోలీస్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉన్నాయి, సెంటర్లో కూడా మీకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంది, మరి ఏమైంది అది? సో మరి నేను అది చెప్పిన దానికి ప్రజల ముందుకు వచ్చి చెప్పాలా? నేను అట్లా అప్పుడు అన్నాను, నాకు ఇన్ఫర్మేషన్ అప్పుడు అట్లా ఉండింది, అది నేను నమ్మాను అన్నాను, కానీ యాక్చువల్గా అందులో వాస్తవం లేదు, నాతో తప్పు జరిగింది, అట్లా కాలేదు, ఆర్ ఇది జరిగింది ఇది, అందుకే నేను అట్లా చేశాను అనే బాధ్యతతో కూడిన ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడగలుగుతాడా? ప్రిపేర్ అవుతాడా? దానికి అంత క్యారెక్టర్ ఉందా? అంత స్ట్రెంగ్త్ ఉందా? మారల్ కరేజ్ ఉందా? అంత విలువలతో కూడిన వ్యక్తి? ఆర్ అనేశాను తక్కింది మీరు చూసుకోండి అనే అహం, గర్వం, అరోగెన్స్, నన్ను ఎవరేం చేయలేరు, ఎవరైనా ఏమైనా చేస్తే నేను దానికి నా మీద ఎవరు యాక్షన్ తీసుకోకుండా ఐ కెన్ టేక్ యాక్షన్. లైక్ ప్రైమ్ మినిస్టర్తో కొంచెం సన్నిహితంగా ఉండి, హోమ్ మినిస్టర్తో కొంచెం, పోలీస్ వాళ్ళతో, వీళ్ళందరూ నన్ను ప్రొటెక్ట్ చేస్తారుగా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినందుకు. వేరే దేశంలోనైనా ఎవరన్నా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే జైల్లో కూర్చుంటారు. ఒకవేళ నిజంగా మన డిస్కషన్ ఇలా కంటిన్యూ అవ్వటానికి పవన్ కళ్యాణే క్రియేట్ చేశాడు, రీక్రియేట్ చేశాడు అని చెప్పి కాసేపు అనుకుంటే, సార్ నేను మారను, ఇక ముందు మారను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికీ మారడు, స్థిరంగానే ఉంటాడు అని చెప్పాడు కదా ఆయన. వైవాహిక జీవితాల్లో మార్పులు వచ్చాయి ఆయనకి, ముగ్గురితో కంటిన్యూ అయింది, ఒక దగ్గర డైవర్స్, ఇంకో దగ్గర బ్రేకప్, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. పర్సనల్ లైఫ్లో మాత్రమే కాకుండా పొలిటికల్ లైఫ్లో కూడా జంపింగ్స్ ఉన్నాయి. 2014లో ఒకరితో, 2019లో ఒకరితో, ఇప్పుడు 2021లో ఒకరితో. ఇది కూడా డిస్కషన్ కోసమే క్రియేట్ చేశాడు అనుకోవాలా, తప్పులు చేస్తున్నాడు అనుకోవాలా పవన్ కళ్యాణ్? నాట్ ఎవ్రీథింగ్ కాదు. ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. అందులో ఆయన పబ్లిక్ లైఫ్, ఆయన ప్రైవేట్ లైఫ్ మీద ఫోకస్ ఉండడం సహజం. సో అంతేగాని అతను కావాలని అన్నీ కావాలని క్రియేట్ చేయాలి. బట్ he wants to be controversial, he wants to be in the news, and he will make bold statements. So it doesn't mean that all his actions are very deliberately, carefully planned. It doesn't mean that. అన్నీ అట్లా ఉండవు. మీరు పవన్ కళ్యాణ్కి దూరం అవ్వటానికి ప్రధాన కారణము అతనిలో అప్పటి వరకు మీరు చూడని కుల కోణము, మత కోణము చూడటమేనా? మతం, కులం కాదు. కులం ఏమన్నా మీరు దూరమైంది మాత్రం ఓన్లీ రిలీజియన్ ఆస్పెక్ట్స్లో అనుకుందాం. కమ్యూనల్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ రిలీజన్ అండి సార్. అక్కడ ఇది చాలా డీప్ విషయం. ఎందుకంటే భారతదేశానికి ఉన్న క్యారెక్టర్ అందరినీ కలుపుకొని వెళ్ళే క్యారెక్టర్ అది. ద వెరీ కోర్ ఆఫ్ భారత్, నువ్వు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఏదైతే ఐడియాలజీ వచ్చిందో ఆ ఐడియాలజీతో కలుస్తున్నావు. ఇప్పుడు బీజేపీతో పొలిటికల్ అలయన్స్ ఉండడం వేరు, బీజేపీతో ఐడియాలజికల్గా మ్యారేజ్ చేసుకోవడం వేరు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఓకే, సో అతను ఐడియాలజికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయడం, ఐడియాలజికల్గా వాళ్ళకంటే ఎక్కువ ఈయన చెప్పడం. సార్, ఎలాంటి దాగుడు మూతలు లేకుండా ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను ప్లీజ్. సార్, ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చేసేది కుల రాజకీయమే. కానీ ఆయన ఎప్పుడూ కూడా కులం గురించి ఓపెన్గా మాట్లాడు, ఎక్కడో ఒక దగ్గర అడపాదడప సందర్భాలు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కులంతోనే రాజకీయం చేస్తున్నారు, నాకు కులం లేదు అన్నవాడు కులం గురించి మాట్లాడుతున్నాడు. ఈ కాస్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్
రాబోయేటువంటి రోజుల్లో సక్సెస్ అవుతాడా? అది పవన్ కళ్యాణ్ మీద ఉండదు, మన సమాజం మీదనే అది డిపెండ్ అవుతుంది. సమాజమే అట్లా ఉన్నప్పుడు లీడర్లు వేరే తీరుగా రాలేరు. సమాజంలోనే కులము అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, డిస్క్రిమినేటరీ ఫ్యాక్టర్ ఉన్నందుకు ఈ లీడర్లు ఇలా రాగలుగుతారు. సో కొందరు దాన్ని ఓపెన్గా చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది కదా, ఒక రెడ్డి చీఫ్ మినిస్టర్ కాగానే ఇంపార్టెంట్ పొజిషన్స్ అందరు రెడ్డిస్ వచ్చేస్తారు. అట్లా ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, 1500 years నుంచి జరుగుతుంది. పవర్లో ఎవరుంటే వాళ్ళకి. సో దాన్ని ఒక పవన్ కళ్యాణే చేస్తున్నాడు అని మనం అనడం అన్ఫేర్. అదొకటి. ఇంకోటి, అతను సక్సెస్ అవుతాడా అంటే అదొక గేమ్ అండి, అంతే. ఆ గేమ్లో నువ్వు సెంచరీ కొడితే సక్సెస్ఫుల్ అయినట్టే, అంతే. సో సమాజమే ఇప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తీసుకొచ్చే ఐడియాలజీ ఏంటంటే మన సమాజంలో రూట్స్లో నుంచి మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒక క్రైస్తవుడు కానీ, ఒక ముస్లిం కానీ, ఒక దళితుడు కానీ వీళ్ళు నిజమైన పౌరులు కారు, హిందువులే నిజమైన పౌరులు అనే ఒక ఉద్దేశం, అనే ఒక ఇంప్రెషన్ ఏదైతే తీసుకొస్తున్నారో అది చాలా రాంగ్. అది ఓకే, నువ్వెవరు అని ప్రశ్నిస్తున్నారు. నువ్వు హిందువు అయితేనే నువ్వు భారతీయునివి, నువ్వు ముస్లిం అయితే నువ్వు దేశద్రోహివి, క్రైస్తవుడైతే దేశద్రోహివి, ఆర్ దళితుడైతే నువ్వు దళితులని హిందువులనే అంటున్నారు. ఇప్పుడు దళితులు 1932లోనే అన్నారు, మమ్మల్ని హిందువులాగా మనం గుర్తించొద్దు, ఆ షెడ్యూల్లో మమ్మల్ని సపరేట్గా పెట్టండి. అప్పుడు దళిత్ అని వచ్చింది. ఫూలే అండ్ హిజ్ వైఫ్ వాళ్ళని అడిగారు, మిమ్మల్ని ఏ విధంగా మేము లిస్ట్ చేయాలి సెన్సస్లో, ప్లీజ్ మమ్మల్ని హిందువులు మాత్రంగా చూపించొద్దు. అది జ్యోతిబా పూలే అండ్ మన ఆయన వైఫ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అప్పుడు వాళ్ళు అది చూస్ చేసుకున్నారు. 1932నో 33నో ఆ 30sలోనే జరిగింది అది. సో ఇప్పుడు దళితులందరూ హిందువులే అని ఒక నెరేటివ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే దళితులు హిందువులు కాదు అని అనగానే ఒకైనా కోపంగా రియాక్షన్ వస్తుంది. అండ్ ఇంకోటి, క్రైస్తవులు ముస్లింలు వీళ్ళు దేశద్రోహులు, భారత్ కల్చర్కి ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు సూట్లు వేసుకుంటారు, అది మన డ్రెస్ కాదు, మన డ్రెస్ కాదు. సో వాళ్ళు నైఫ్ అండ్ ఫోర్క్తో తింటారు, నాన్ వెజ్ తింటారు, అట్లా అనమాట. సో ఇవన్నీ దిస్ ఇస్ వెరీ డీప్, దిస్ ఇస్ నాట్ జస్ట్ పాలిటిక్స్. నువ్వు సమాజాన్నే మార్చడానికి చూస్తున్నావు, అది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. కానీ దాంట్లో చాలా పెయిన్ అండ్ బ్లడ్ షెడ్ అండ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్టర్బెన్స్ వస్తుంది సమాజంలో. అది సక్సెస్ఫుల్ కాదు. పవన్ కళ్యాణ్ అది గ్రహిస్తే మంచిది. ఇది ఎప్పుడు కూడా కాదు, సక్సెస్ఫుల్ కాదు. సార్, ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య గుళ్ళకి, గోపురాలకి, దేవాలయాలకి తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, తెలంగాణలో మాత్రమే కాదు, కేరళ, తమిళనాడు, ఇంకొన్ని ప్రాంతాల్లో. ఆమెన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి అనడం మాత్రమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఉండాలి, దీనికోసం ఉద్యమం చేస్తామని చెప్తున్నాడు. బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారారా, లేకపోతే హిందువుల ఓట్లే నాకు టార్గెట్ అని తెలుసుకొని రాజకీయ అవకాశవాదిగా మారి బీజేపీకి వీర విధేయత ప్రదర్శిస్తున్నాడా? మీరు నాకు ఆప్షన్ ఇచ్చింది రెండే. ఒకటి, అతను వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయిపోయాడు, ఇంకోటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఫార్ అవర్ కంట్రీ, మొత్తం దేశానికి. ఏంటంటే ఎవరైతే ఏ ఐడియాలజీని అయితే గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ దాన్ని తిరస్కరించి రిజెక్ట్ చేసి ఈ ఐడియాలజీ ఎప్పుడు కూడా ముందుకు రాకూడదు అన్నవాళ్ళు,
ఆ ఐడియాలజీ ఇప్పుడు మనల్ని రూల్ చేస్తుంది. ఓకే. ఆ ఐడియాలజీని నమ్ముకునే వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు. వాళ్ళు రూలింగ్ పార్టీ లాగా కూర్చున్నారు. సో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ ఇల్లు ఊడుమన్నా కానీ ఊడుస్తాను అని ప్రెసిడెంట్ జ్ఞాని జైల్ సింగ్ అన్నాడు. అంటే సర్విట్యూడ్, బానిసత్వం అనేది అదొక మన సమాజంలో ఉన్న అదొక వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఎన్టీ రామారావుకి పూజ చేయడం, నువ్వే కృష్ణుడు, నువ్వే దుర్యోధనుడు, నువ్వే ఇదని అట్లా. సో ఆయన యాక్టర్ అయిన తెలిసినా కానీ ఆయన యాక్టర్ అయితే ఏమైంది, ఇప్పుడు అరుణ్ గోవిల్ రాముడు అని చెప్పి ఎంతోమంది. సో ఇది మనలో ఉన్న అమాయకత్వం అనొచ్చు, ఆరు భక్తి అనొచ్చు, ఒక కైండ్ ఆఫ్ శ్రద్ధ అనొచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఫూలిష్నెస్ అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, కానీ అది మాత్రం ఉంది. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఆ సొసైటీలో ఉన్న ఫీచరే అది. పవర్లో ఉన్న వాళ్ళకి చాలామంది వచ్చి వంగి సలాం కొడతారు. ఈయన కూడా చేస్తున్నాడు. ఎందుకు ఇది అనుకూలంగా అనుకుంటున్నాడు, అతనికి నిజంగా నమ్మకం ఉందా అని మనం ఆలోచిస్తే ఉండొచ్చు, మేబీ మారొచ్చు. ఆర్ జగన్ క్రైస్తవుడు కాబట్టి ఇట్లా చేస్తున్నాడా అని కూడా మనం అనుకోవచ్చు. జగన్ క్రైస్తవుడు కాదనుకోండి, ఇది వచ్చేదా, ఇంత ద్వేషం వచ్చేదా ఆలోచిస్తే సడన్లీ ఇంత ద్వేషం ఉండేది కాదు అని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నా ఎజెండా, కూటమి ఎజెండా అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా జనసేనకి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి మోటో వైసీపీ మీద, జగన్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది. వాళ్ళని రానివ్వకూడదు అంతే. వైసీపీ మళ్ళీ పవర్లోకి రాకూడదు అనే ఒక ఆబ్జెక్టివ్. ఇంతకుముందు ఉండింది. 5 years వాళ్ళు, 4 years వాళ్ళు పవర్లో ఉన్నారు వైసీపీ. అది కూడా రానివ్వకుండా చేయాలని 2014లో 19లో దట్ వాస్ హిస్ ఆబ్జెక్టివ్. సో పవన్ కళ్యాణ్ పర్సనల్గా హిజ్ ఆబ్జెక్టివ్ ఈజ్ వైసీపీ ఎప్పుడు కూడా పవర్లోకి రాకూడదు. సో వైసీపీకి వ్యతిరేకంగా ఉండాలంటే బీజేపీ ఈజ్ ద బెస్ట్ అని ఆయనకు ఒక పూర్తి నమ్మకం ఉన్నట్టుంది. కుల రాజకీయాలు అనుకున్నా, మత రాజకీయాలు అనుకున్నా, లేకపోతే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ నిజమే అనుకున్నా కూడా రాబోయే 20 ఏళ్లలో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడగలమా? చూస్తానన్న నమ్మకం, ఒక చిన్న ఆశ మీకుందా? ఇట్ ఈస్ ఎ వొలటైల్ వరల్డ్ అండి పాలిటిక్స్. ఎప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ ప్లాన్స్ ఎట్లా మారుతాయి, ఎవరు ఏం చేయడానికి సిద్ధపడతారు, ఎవరు ఏది చెప్పి ఏది చేయకుండా చేస్తారు, అవన్నీ మనం చెప్పలేము. ఏమో కావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ఫోకస్ ఆన్. ఒకరు ఒక పదవి మీద కూర్చుంటారా లేదా అనేది. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉంది సొసైటీ మీద, అది ముఖ్యం. పదవి లేకున్నా కానీ దీస్ పీపుల్ ఎంజాయ్ గ్రేట్ పవర్ ఓవర్ అస్. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మనం ఏమీ చేయలేము. సో లార్జ్ మెజారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ పవర్లెస్. 1 or 2 people or maybe few people are very very powerful. దట్స్ అన్ ఇంబ్యాలెన్స్ కదండి. అట్లా ఇంబ్యాలెన్స్ ఉన్న సొసైటీ ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది, ప్రగతి ఎట్లా ఉంటుంది అందులో. అది ఒక 30 సంవత్సరాల తర్వాత మనకి ఈజీగా అర్థమైపోతుంది. అయ్యో మనం ఇంత వెనకబడిపోయాం. ఎందుకు అంటే ఒకడు రూల్ చేస్తున్నాడు మనల్ని, అంతే. అతని ఇష్టం మీద నడుస్తుంది దేశం అంతా. అది తప్పుది. అండ్ ఇప్పుడు నీ మతం బట్టి నీకు పవర్ వస్తుంది, అదే ఎంత తప్పుది. నువ్వు మంచివాడివా కాదా, నీకు అర్హత ఉందా లేదా, నువ్వు ఈ మతంలో పుడితే నీకు అర్హత ఉంది, లేకుంటే అర్హత లేదు అని చెప్తున్నాం మనం. నువ్వెవరు అని మనం అడిగినప్పుడు, అంటే నేను ఈ భూమిలో పుట్టినవాడిని, నా తల్లిదండ్రులు ఇక్కడ పుట్టినవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టినవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పుట్టిన, అందరూ పుట్టి ఇక్కడే ఆ మట్టిలో కలిసి మళ్ళీ ఆ మట్టి నుంచే పైకి వచ్చిన వాళ్ళం మనం. మనల్ని ఈ దేశంలో నీకు భాగమే లేదు అని ఎట్లా చెప్తావు? నా నేబర్ ఒకడు ఉంటాడు, వాడు మతం వేరైనందుకు వానికి చాలా పవర్ వచ్చేస్తే ఎట్లా ఇచ్చేస్తాం? మతం అనేది ఏంటండి? ఒక పర్టికులర్ దేవుడి పైన ఉండే నమ్మకం. దేవునికి పేరుందా? ఆ పేరు ఇదా? దేవునికి రూపం ఉందా?
అది మనం ఆలోచిస్తే అది పాలిటిక్స్కి సంబంధించిన విషయం కాదు అది. కానీ దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి ఈ పర్టిక్యులర్ మతంలో ఉన్నవాళ్ళు, ఈ పర్టిక్యులర్ కులం వాళ్ళు, ఇంకా నార్త్ ఇండియాలో ఇంకెక్కువ అది కులమే మతం అక్కడ. ఎగ్జాక్ట్లీ. దట్స్ కాస్ట్ ఈజ్ రిలీజన్. సార్ ఐల్ కంక్లూడ్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 3 ముఖ్యమైన ప్రశ్నలకి మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు. సార్ ఫస్ట్ వన్, పరిటాల రవికి పవన్ కళ్యాణ్కి మధ్య ఓ పెద్ద గొడవ జరిగింది, ఓ స్థల వివాదమై పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొని వెళ్ళినటువంటి పరిటాల రవి మనుషులు అక్కడ ఆయన్ని ఒకరోజు బంధించి కొట్టి గుండు గీసి పంపించారు అనేటువంటిది ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గం విపరీతమైన ప్రచారం చేస్తూ ఉంటుంది. దానికి ఆయన గుండు కొట్టుకున్నటువంటి ఒక పిక్ చూపించి ఇదే అని చెప్తూ ఉంటుంది. సార్ మీరు ఆయనకు తెలుసు, ఆయనలో అణువణువు మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ వివాదం గురించి ఒకవేళ ఉండి ఉంటే మీకు తెలుసు అని చెప్పి నమ్మి అడుగుతున్నాను. ఈజ్ దిస్ రైట్ ఆర్ నాట్? ఒకవేళ మీరు నాకు పర్మిట్ చేస్తే, అనుమతిస్తే నేను దీని గురించి కామెంట్ చేయను సార్. ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సార్. ఇట్ ఈస్ అ వే టు ఇన్సల్ట్ పవన్ కళ్యాణ్. ఐ థింక్ వీ షుడ్ నాట్ డూ దాట్. నేను పవన్ కళ్యాణే కాదు, ఏ పొలిటికల్ లీడర్నైనా కానీ ఒక పౌరుల్లాగా నేను ప్రశ్నించే హక్కు నాకుంది. కానీ అతను పాలిటిక్స్ మీద. కానీ వీ షుడ్ నాట్ డ్రాగ్ సమ్వన్స్ నేమ్ త్రూ మడ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ రైట్. నాకు ప్రైవేట్గా ఆయన చెప్పాడు, ఈ విషయం గురించి ఒకసారి చెప్పాడు. ఈ విషయం మీటింగ్లో కూడా అందరి ముందు చెప్పాడు. అందరి ముందు అంటే ఒక 10 మంది క్లోజ్ సర్క్యూట్లు జనసేన. బట్ జస్ట్ బికాజ్ ఐ నో సమ్ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు సే. ఎందుకంటే ఇట్ ఈస్ అట్లాంటి డిస్కోర్స్ తీసుకురావడము, అట్లాంటి సబ్జెక్ట్ కూడా మాట్లాడడము పబ్లిక్లో అనవసరం. మనకి అది సమాజంకి ఏం దానిలో బాగు జరగదు, అందులో ఏం లేదు. మనకు ఒక సాడిస్టిక్ ప్లెజరే అతన్ని ఏదో ఇన్సల్ట్ చేసినట్టు, అంతేగాని అందులో ఏముండదు. అందులో మనకి ఒక బాధ్యత గల పౌరుల్లాగా మనం బిహేవ్ చేస్తే ఈ విషయాన్ని మనం మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. షూర్, డెఫినెట్లీ. సార్ సెకండ్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా గత కొంతకాలంగా నేను ఈ ప్లేస్లో పుట్టాను, ఈ ప్లేస్లోనే పెరిగాను, ఇక్కడే పుట్టాను, అక్కడే పుట్టాను, అక్కడ చదువుకున్నాను అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు. అలా నేమ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన ఈ పాటికి ఒక 10 చోట్ల పుట్టాలి, 20 చోట్ల పెరగాలి. సార్ పవన్ కళ్యాణ్కి షార్ట్ టర్మ్ మెమరీ ఏమన్నా ఉంటుందా? ఐ థింక్ ఇది హిల్లరీ క్లింటన్ కూడా ఇదే చేసింది అమెరికాలో. అవునా సార్? ఆమె కూడా ఎక్కడికి వెళ్తే నేను అక్కడే పుట్టానని అంటుంది. అవునా? యా. సో అబద్ధాలు చెప్పిన వాడు గుర్తుపెట్టుకోవాలి ఏం అబద్ధం చెప్పాడు మళ్ళీ అబద్ధం చెప్పేటప్పుడు. అది నిజమైతే ఆ బాధ్యత ఉండదు, ఒకటేసారి చెప్పేస్తాం అయిపోతుంది. నిజం చెప్పిన వానికి భయం ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నిజం కాబట్టి, నిజం అనేది నీ ఎక్స్పీరియన్స్ కాబట్టి నువ్వు నిజం చెప్తే నేను ఆ సమయం కాకినాడ చెప్పానా విజయవాడ చెప్పానా అని గుర్తు తీరా వెళ్ళేసరికి గుంటూరు అని చెప్తాడు మరి. సో ఫర్గెటింగ్ ఈజ్ అ ఫీచర్ ఆఫ్ లయర్స్. పవన్ కళ్యాణ్ లయరా లేకపోతే స్మాల్ లైస్, వైట్ లైస్. ఇది ఇట్లాంటి అబద్ధాలతో ఎవరికి నష్టం ఏం జరగదు, అతను కూడా ఏం పెద్ద లాభం కూడా జరగదు అందులో. కానీ ఇలాంటి అబద్ధాలు చెప్తూ వైట్ లైస్ అంటే ఇలాంటి యాక్సెప్టబుల్ లైస్ అనుకున్నాం. ఓకే సార్. సార్ ఇలాంటి అబద్ధాలు చెప్తూనే లేకపోతే ఒక స్థిరమైన ఖచ్చితమైన అభిప్రాయం పవన్ కళ్యాణ్కి లేకపోవడం వల్లనే పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇంప్రెషన్, పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ గ్రాఫ్, పొలిటికల్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది అని నాతో మాట్లాడిన చాలామంది సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు, చూస్తున్న వాళ్ళు చెప్తున్నారు. విల్ యూ యాక్సెప్ట్ దిస్? విల్ యూ అగ్రీ విత్ దిస్? అతను పొలిటికల్ గ్రాఫ్ తగ్గట్లేదు. అవునా? తగ్గాలి అంటే అతను పవర్ ఆక్యుపై చేయాలి. బట్ హీ ఈజ్ లైక్ 1 స్టెప్ ఇన్ 1 స్టెప్ అవుట్. డెప్యూటీ సీఎం చేతికి 6,000 లాగా. దట్స్ అ వెరీ క్లెవర్ వే టు డీల్. ఇప్పుడు మీరు తీసుకోండి, ఆయన కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిల్మ్స్లో? 2000 అంతే, 90sలో. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి కదండి సార్. 97, 98లో అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, 30 ఏళ్ళు అయిందా?
30 అతను సక్సెస్ఫుల్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? యూ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. చాలా తక్కువ, ఖుషి, చాలా తక్కువ. ఇప్పుడు ఆ సినిమాలు కూడా చూడలేరు, భరించలేరు. మీరు ఒకవేళ ఆ సినిమా చూడాల్సి వస్తే భరించలేరు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే వచ్చింది. రియల్లీ సార్, ఇట్స్ ఎ గిన్నిస్ రికార్డ్ ఆల్సో. ఎందుకట్లా? బికాస్ హీ అండర్స్టాండ్స్ హౌ టు బీ ఫేమస్. ఓకే. He doesn't understand how to be a good actor, how to be a successful film star. No. He only knows how to be famous. He knows how to be attractive. అది పుట్టుకతో వచ్చింది ఆయనకు అది. అండ్ he loves that. He can be magnetic. సో అతని పొలిటికల్ గ్రాఫ్ తగ్గదు. ఈవెన్ ఇఫ్ హీ లూజెస్, పిఠాపురంలో ఇప్పుడు గెలిచాడు, కానీ భీమవరం అండ్ ఓడిపోయాడుగా. మరి ఆయన 5 years అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన పొలిటికల్ గ్రాఫ్ అసలు లేదు ఆయనకి. బట్ పాపులారిటీ తగ్గిందా? తగ్గలేదు. ఇప్పుడు కూడా ఆయనకి పాపులారిటీ ఉంది. ఆయన చనిపోయేదాకా ఓకే అట్లాగే ఉంటుంది. హీ విల్ నెవర్ లూజ్ హిస్ పాపులారిటీ. పీపుల్ విల్ లైక్ హిమ్, పీపుల్ విల్ లవ్ టు హేట్ హిమ్ ఆల్సో. అందులో ఒక ప్లేజర్ అండి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం అనుకోండి, లేదు కానీ అనుకోండి, ఉందండి. ఆయనని ద్వేషించడంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ఈజ్ ఇట్ మ్యాలిషియస్ హ్యాపీనెస్? యా, ఇట్స్ మ్యాలిస్, బట్ సంథింగ్ దట్ గివ్స్ మీ రిలీజ్. ఓకే. ఆ రిలీజ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? నాకు అతనే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ లైక్ ఎ పారాసైట్ అండ్ ఎ హోస్ట్. పారాసైట్ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హోస్ట్ బట్ నాట్ కిల్. అంతే. బికాస్ హోస్ట్ చచ్చిపోతే పారాసైట్ బతకలేదు కదా. సో అతన్ని ద్వేషించే వాళ్ళు ఒకవేళ అతను కింద పడిపోతే ద్వేషించలేరు. దట్ ఈస్ హౌ హీ రిమైన్స్. దట్స్ ద సింపుల్ లాజిక్ బిహైండ్ హిస్ పాపులారిటీ. అండ్ టిల్ ద డే హీ డైస్ హీ విల్ రిమైన్ పాపులర్. సో ద మోస్ట్ ఎక్స్ప్లోజివ్ క్వశ్చన్ మీ ముందు ఉంచబోతున్నాను. ఐ విల్ కంక్లూడ్ ఇట్ ఆల్సో. సార్ మళ్ళీ అడుగుతున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ డు నాట్ స్కిప్. నాకున్నటువంటి ది క్రెడిబుల్ సోర్స్ ప్రకారము పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు. మీ అసోసియేషన్, మీ కంపెనీ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఆయన బలంగా అనుకుంటున్నాడు అనేటువంటిది ఐ నో హిమ్, నాకు తెలుసు. ఆ వంతుగా ప్రయత్నాలు జరిగాయా అనేటువంటి క్వశ్చన్ మీ ముందు పెట్టాలి. ఒకవేళ కనుక నిజంగా జరిగితే క్లియర్ కట్గా అడగాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ మీకు కాల్ చేసి రాజు ఆర్ రవితేజ్ యూ మస్ట్ అకంపెనీ మీ, యూ మస్ట్ ట్రావెల్ మీ అంటే ఏమంటారు? నో, పొలిటికల్గా నేను ట్రావెల్ చేయలేను. డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ వేరు. ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నాడు. దాంట్లో నేను ఎట్లా భాగం తీసుకోగలుగుతాను? ఐ కెనాట్. యూ కాంట్. ఐ కెనాట్. అండ్ హీ నోస్ దట్ ఆల్సో. బట్ ఐఎమ్ హిస్ ఫ్రెండ్ ఈవెన్ నౌ ఇన్ స్పిరిట్. ఫిజికల్గా కలవని అవసరం లేదు. సో అయితే నేనే కరెక్ట్ చేసుకోవాలి. ఇంట్రోలో మిమ్మల్ని ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను, బట్ నాట్. అది ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్ నౌ. యాక్చువల్గా అట్లాంటి టైటిలే ఇట్స్ ఎ వెరీ వెయిన్ టైటిల్. ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ ఏముందండి మనుషులు. ఐ వుడ్ లైక్ ఇట్ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఎ కన్సర్న్డ్ సిటిజన్, ఒక యాజ్ ఆఫ్ ద సొసైటీ. ఒకవేళ నేను నా జీవితం ముగించే వరకు ఒకవేళ నేను సమాజం కొరకు ఏదైనా చేయగలిగితే నా లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అని నేను అనుకుంటాను. అంటే నేను ఇంకా బిగిన్ చేయలేదు, ఎందుకంటే నా బుక్ పూర్తి అయిపోయింది కానీ పబ్లిష్ చేయాలి. దాంతో నేను సమాజానికి కాంట్రిబ్యూట్ చేస్తే ఈ సమాజమే కాదు, మ్యాన్ కైండ్, హ్యూమన్ కైండ్ కాంట్రిబ్యూట్ చేయగలిగితే నా లైఫ్ సక్సెస్ఫుల్ అనుకుంటాను. నాట్ యాజ్ ఎక్స్-బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ సమ్ పర్సన్ ఆర్ హస్బెండ్ ఆఫ్ సంబడి ఆర్ ఫాదర్ టు సంబడి అట్లా కాకుండా సమాజం కొరకు ఎవరితో అయితే నాకు ఏమి బెనిఫిట్ రాదో వాళ్ళకి నేను ఏమైనా చేయగలిగినప్పుడు దెన్ ఐ థింక్ దట్ వుడ్ బి ఎ నైస్ ఇంట్రొడక్షన్. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడారా? మాట్లాడలేదా? మాట్లాడాలని ప్రయత్నించలేదా? అది మీరు ఆయనను అడగాలి. నాకున్న నేను మాత్రం మాట్లాడలేదు.
ఐ డెంట్ టాక్ టు నాకున్న సోర్స్ ప్రకారం అయితే హీ ట్రై టు రీచ్ యూ అని చెప్పి నాకు ఒక ది మోస్ట్ ట్రస్టెడ్ అండ్ క్రెడిబుల్ సోర్స్ చెప్పింది. ఇక్కడ కూర్చున్నారు, ఏం చెప్పట్లేదు అనుకోండి, క్వైట్గానే ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఇది స్టార్ట్ కాకముందు 10 నిమిషాలు క్వైట్గా ఉన్నాం కదా, అట్లా ఏం చెప్పలేదు. కానీ మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ విజ్డమ్ ఇన్ మీ ఆలోచనలు నాకు వినిపిస్తాయి. సహజం. ఒక మనిషి తెలిసిన తర్వాత ఏం ఆలోచిస్తున్నాడో నేను ఒక విధంగా, ఇట్స్ కాల్డ్ లాజికల్ డిడక్షన్, యూ కెన్ డిడ్యూస్ ఇట్. ఆ విధంగా చూస్తే ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్, బికాజ్ ఐఎమ్ అ పర్సన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నాతో దగ్గరగా ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు దట్ ఐ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఐఎమ్ ఆల్సో ఓపెన్ టు ఇన్ఫ్లుయెన్స్. సో మీ ఇన్ఫ్లుయెన్స్ని నా పైన నేను ఓపెన్గా నేను మీకు అలౌ చేస్తే మీకు కూడా నేనంటే నచ్చుతుంది. నేను చెప్పిన మాట వింటాడు అనే మీకు ఒక ఫీలింగ్ ఉంటే, సో ఆ విధంగా చూస్తే ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్, ద ఇంగ్లీష్ మ్యాన్, హీ సెడ్ దట్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ దట్ ఐ హ్యావ్ మెట్. నేను ఎవరిని కలిసినా కానీ వాళ్ళలో నా భాగం ఏదో ఒక చిన్న పార్ట్ వాళ్ళు ఉండిపోతుంది. అదేవిధంగా మీరు నన్ను కలిశారు, 2 times 3 times కలిసాము. ఈ మీలో ఏదో ఒక సమ్ పార్ట్ ఆఫ్ యూ నాలో ఉండిపోతుంది. సో జస్ట్ ఒక 2-3 times కలిస్తేనే అట్లా ఉన్నప్పుడు, కలిసి ఒక 10-15 years కలిసి మనం చాలా ఇంపార్టెంట్ సోషల్ విషయాల్లో మనం కలిసి జర్నీ చేసినప్పుడు మనం ఉండిపోతాం. సపోజ్ ఇఫ్ ఐ డై అనుకోండి, వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లో ఎక్కడి నుంచి చనిపోయాను అనుకోండి, నా మెమరీ పోదుగా, నన్ను గుర్తుపెట్టుకుంటారుగా. సో యూ కెన్ థింక్ దట్ ఐ డైడ్ ఇన్ 2019. ఫిజికల్గా లేకున్నా కానీ దెర్ ఈస్ మై వర్క్, మై రైటింగ్స్ అట్లా ఉంటాయి కదా. సో ఆ విధంగానే నేను చూస్తాను. అది ఇట్స్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఐఎమ్ సారీ. యూ ఆన్సర్డ్. సో ఒక మాటలో చెప్పుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ కనుక మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మాత్రం పొలిటికల్గా మాత్రం మూవ్ అవ్వరు. నేను వెళ్ళలేను. అది ఒకవేళ నేను అది పొలిటికల్గా నేను యాక్సెప్ట్ చేస్తే, ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణే కాదు ఎవరైనా ఇన్వైట్ చేసి నేను యాక్సెప్ట్ చేస్తే, ఇట్ విల్ బీ లైక్ స్టాబింగ్ మై ఓన్ హార్ట్. నేను చేయలేను. కానీ అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్, పర్సనల్గా పవన్ కళ్యాణ్తో ట్రావెలింగ్ అంటే మళ్ళీ ఓకే. దట్ ఈస్ పర్సనల్. బట్ మనము మీరు పొలిటికల్గానే అడిగారు. పొలిటికల్గా మై ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. యా, ఓకే. పర్సనల్గా అయితే దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే హీ ఈజ్ నాట్ మై ఎనిమీ. ఐ స్టిల్ కన్సిడర్ హిమ్ బ్రదర్, ఫ్రెండ్, అంతేగాని నాకు ఆ పాలిటిక్స్ ఆశ లేదు, అతనితో బెనిఫిట్ పొందాలని ఆశ లేదు. అతను అదే అనుకుంటాడు, అందరు నాతో బెనిఫిట్ పొందాలని నా దగ్గరకు వస్తారు, నన్ను వాడుకుంటారు అనే ఒక ఆయనకు ఒక ఉండే ఒక భయం అది. మీ విషయంలో కూడా అలా ఫీల్ అయ్యాడా సార్? ఏమో, బట్ నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ సార్. మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వనంత స్పేస్ నాకు ఇచ్చారు. బికాజ్ ఎందుకంటే చాలా ఓపెన్గా కొన్ని డిస్కస్ చేయగలిగాను. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఆ ఇజం అనేటువంటి బుక్ గురించి, ఫిలాసఫీ గురించి మనం సిరీస్ చేయాలి, ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ఐ విల్ వెయిట్ దట్ ఫర్ మూమెంట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.